ఇక్కడ గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను శ్వేతా శర్మ షీ ది ఆర్టిస్ట్. ఆర్టిస్ట్ అని చెప్పే కన్నా కూడా ఆ అమ్మాయి డ్యాన్స్ స్కూల్ లెక్చరర్ ఇన్ ఢిల్లీ. ఆ అమ్మాయి మీకు మన ముందు కనిపిస్తుంది ఒక ఆర్టిస్ట్ ఇక్కడ. కానీ ఆ అమ్మాయి డ్యాన్స్ స్కూల్ బై ప్రొఫెషన్ షీ ఈజ్ ఎ డ్యాన్స్ స్కూల్ లెక్చరర్ అండ్ ట్రైనర్ అనమాట. నౌ కమింగ్ టు శ్వేత, ఇందాకని చెప్పారు ఆర్టిస్టులు అందరూ ఏంటంటే అందరూ బయట ఏమనుకుంటారంటే వాళ్ళకి ఏంటండి వాళ్ళకి అన్ని డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి అన్నీ అది ఉన్నాయి ఇది ఉన్నాయి అని అనుకుంటారండి. అయితే ఆ అమ్మాయి నేను టికెట్ బుక్ చేశాను, ల్యాండ్ అయింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన వెంటనే షీ గాట్ ఏ మెసేజ్ దట్ హర్ ఫాదర్ వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ డ్యూ టు స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్. ఇక్కడ ఒక అమ్మాయి ఎక్కడి నుంచో వచ్చి ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే తండ్రికి బాగాలేదన్నప్పుడు ఎంత అంటే పెయిన్ఫుల్గా ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది, ఎంత టెన్షన్ ఉంటుంది. ఇక అమ్మాయి ఎంత డైలమాలో పడిపోయిందంటే, ఇక్కడేమో సెట్ వర్క్ అంతా నడిచిపోయింది, సెట్ అంతా రెడీగా ఉంది, చెయ్యాలి, 3 days ఇక్కడ ఉండిపోవాలి. అక్కడేమో ఫాదర్ హాస్పిటల్లో ఉన్నారు, స్ట్రోకు, ఇటు అటు ఆలోచించుకుంటూ ఉంది. ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ నా 45 years ఆఫ్ జర్నీలో నేను చూశాను. నేను ఒకటే చెప్పాను, అమ్మా నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, ఆలోచించుకో, నీ ప్రెజెన్స్ అక్కడ ఉపయోగపడుతుంది అంటే మాత్రం తప్పకుండా వెళ్ళు అని అంటే షీ టుక్ ఏ వెరీ బోల్డ్ డెసిషన్. ఒక్కటే మాట చెప్పింది నాతో, సార్ నేను అక్కడికి వెళ్తే మా డాడీని చూడగలను, అంతకుమించి నేను చేసేది ఏమీ లేదు అక్కడ. నా రెమ్యూనరేషన్ కనుక అక్కడికి వెళ్తే అది వాళ్ళకు ఉపయోగపడుతుంది, మా డాడీకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. మీరు నాకు రెమ్యూనరేషన్ ముందు ఇచ్చేస్తే నేను అక్కడికి పంపించేస్తాను, నేను మీ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని వెళ్తాను అంది. నిజంగా నా కళ్ళెంబటి నీళ్ళు తిరిగినాయి. అప్పుడు ఆ టైంలో తప్పకుండానమ్మా ఇస్తున్నాను నీకు అని చెప్పేసి రెమ్యూనరేషన్ ఇవ్వడం జరిగింది. ఆ అమ్మాయి షూట్ మొత్తం కంప్లీట్ చేసుకొని వెళ్ళింది. థ్యాంక్ యూ శ్వేత వన్స్ అగైన్. అలాంటిది ఆవిడ వచ్చి ఇక్కడ సెట్లో పనిచేసి ఆ సెట్లో అందులో సాంగ్ చేసేటప్పుడు మూమెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఎక్స్ప్రెషన్ కాన్సన్ట్రేట్ చేయాలి, లిప్ మూమెంట్. ఇలా అమ్మాయి తెలుగు అమ్మాయి కాదు, వేరే భాష అమ్మాయి. సో ఎంత కష్టపడి అమ్మాయి ఆ సాంగ్ చేసి ఉంటుంది. సో అమ్మాయికి ఏ విధంగా మనం ధన్యవాదాలు చెప్పాలి, ఏ విధంగా థ్యాంక్స్ చెప్పాలో తెలియదు. అంటే ఇది ఒక ఉదాహరణ ఏంటంటే చాలామంది అనుకుంటారు సినిమా ఆర్టిస్టులు అంటే దే ఆర్ స్లీపింగ్ ఆన్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్ అనుకుంటారండి. అందుకే ఎవరైనా ఆర్టిస్టుల గురించి ఏమైనా కమెంట్ చేస్తే నేను లేచి నేను మాట్లాడతాను. అది మగవాళ్ళు ఉండొచ్చు, ఆడవాళ్ళు ఉండొచ్చు. మేము పడుతున్న కష్టాలు, మేము పడుతున్న అంటే ఆరోగ్యం విషయంలో ఉండొచ్చు, ఆదాయం విషయం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఎన్నో కష్టాలు అంతా మేము అలా వదిలేసి స్పాట్కి వచ్చేసి మేము వర్క్ చేసి వెళ్తుంటాం. సో ఆ విధంగా అమ్మాయికి నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి. ఈ సినిమా షూటింగ్ని డిస్టర్బ్ చేయకుండా, సెట్ని మిగతాన్ని డిస్టర్బ్, ఆయనకి నష్టం రాకుండా, ప్రొడ్యూసర్ డైరెక్టర్కి నష్టం రాకుండా అమ్మాయి చేసినందుకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను.